ఓ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మన సూత్రము తస్య హేతు విద్య అంటాడు. అంటే ఇప్పుడు ఆత్మ చైతన్య పదార్థం, బుద్ధి జడ పదార్థం. కానీ బుద్ధిని చైతన్యముగా భావించడము కానీ ఆత్మను జడముగా భావించడము కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ విధమైన ఆలోచన ధోరణి ఉంది అంటే దానికి కారణం అవిద్య అంటాడు. అంటే ఆత్మకు తాను చేతన స్వరూపమును, తనలో ఇంత శక్తి ఉందని, అసలు ఆ జ్ఞానమే కొన్నిసార్లు మరణ పర్యంతము ఆత్మ తెలుసుకోలేదు. అందుకనే మనందరికి జ్ఞానము రెండు విధములైన జ్ఞానం ఉంది. ఒకటి స్వాభావిక జ్ఞానము, రెండవది నైమిత్తిక జ్ఞానం. స్వాభావిక జ్ఞానం చూడండి, పసిపిల్లలు పుట్టగానే ఏడుస్తారు, ఆకలైనప్పుడు పెదాలని కదిలిస్తూ ఉంటారు, చిన్న చిన్నగా కళ్ళు తెరిచి మళ్ళీ ముయ్యడం అంటే కనురెప్పల్ని కొట్టడం, ఇవన్నీ కూడా తల్లి వారికి శిక్షణ ఇవ్వదు. అవి సహజంగానే పిల్లలు చేస్తూ ఉంటారు. పుట్టినప్పుడు పిల్లల్ని గమనించండి. కానీ ఏవైతే మలమూత్ర విసర్జన ఉందో పిల్లలకు తల్లి నేర్పిస్తుంది. ఇక్కడ మీరు తల్లి అంటే కొంతమంది ఈ రోజుల్లో ఆయమ్మ దగ్గర పెరుగుతారు, ఉద్యోగం చేస్తున్నారు మాతృమూర్తులు, నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఇలా ఇంట్లో పెద్దలు. మొత్తానికి ఇక్కడ మనం తల్లి అంటే ఇతరులు అని తీసుకోండి. ఈ రోజుల్లో అమ్మనే పెంచుతుంది అనడానికి లేదు. ఉద్యోగం కారణం కానివ్వండి, వివిధ కారణాల వల్ల పిల్లలు ఎవరి దగ్గరైనా పెరుగుతున్నారు. అయితే ఆ మలమూత్రాలని వారికి శరీరము నుండి విసర్జనం చేయడం తెలుసు. కానీ ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ శుద్ధి చేసుకోవాలి అనేది ఎవరు చెప్తారు అంటే ఇంటిలో ఉన్న పెద్దలే. మీరు గనక పిల్లలకి నేర్పించకండి, గమనించండి, వాళ్ళు ఎక్కడైనా మల విసర్జన చేసే అవకాశం ఉంది. తల్లియే వారికి నేర్పిస్తుంది, ఇక్కడ వెళ్ళకూడదు నాన్న, అక్కడికి వెళ్ళాలి, ఇలా చెయ్యి కడుక్కోవాలి, ఇలా ఆ స్థానాన్ని శుద్ధి చేసుకోవాలి.
తర్వాత వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కున్నాక దాన్ని తుడుచుకోవాలి, ముక్కులో వ్రేలు పెట్టుకున్నా ఇంకెక్కడైనా వ్రేలు పెట్టినా శుద్ధి చేసుకోవాలి అని ఇవన్నీ కూడా మనకు నైమిత్తికంగానే లభిస్తవి. అటులనే ఆత్మ యుగ యుగాంతరాల నుండి జడ పదార్థమును ఉపయోగించుకొని ఆ విధంగానే జీవనం కొనసాగిస్తూ వెళ్తూ ఉంది. తనకి తెలియదు ఈ మానవ జన్మ విశేషమైన కార్యం కోసం లభించింది అని తెలుసుకునే అవకాశం చాలా తక్కువ. ఏ ఆత్మలైతే పూర్వజన్మలో చాలా విశేషమైన కృషి చేశారు, చాలా ప్రయత్నం చేశారు, ఆ ఆత్మలకు వర్తమానమున ఆ స్థితి ఉండొచ్చు. కానీ అందరికీ ఆ స్థితి ఉండదు. అందువలననే మనందరికీ కూడా శారీరక విద్యతో పాటు ఆత్మ విద్య కూడా చాలా అవసరం. ఈరోజు మీరు ఒక పాఠశాలలో చెప్పబడుతున్నటువంటి విద్యా విధానమే తీసుకోండి. ఒకప్పుడు విద్య దేనికి అంటే, ఒక పత్రం రాస్తే అందులో మోసపూరిత శబ్దాలు ఏమైనా ఉన్నాయా, ఆ విధమైనటువంటి జ్ఞానము కొరకు విద్య నేర్చుకోవాల్సిందే. అటులనే ప్రకృతిపరమైనటువంటి పదార్థాలకు ఏ నామం ఉంది, ఆ పదార్థ ఉత్పత్తికి ఎంత శ్రమ చెయ్యవలసి ఉంటుంది, ఈ విధమైన జ్ఞానము కూడా మనకు అవసరమే. కానీ ఎక్కడ కూడా నైతిక విలువలు గల పాఠ్యాంశము మనకు కనబడదు. నైతిక విలువలు గల పాఠ్యాంశము అంటే మనకు ఎవరైతే అత్యధిక ఉపకారం చేస్తారో, ఆ ఉపకారము చేసినటువంటి వారి పట్ల మనం ఎప్పుడు కూడా నమ్రంగానే ఉండాలి. మనకి అత్యధిక ఉపకారము చేతన పదార్థాలైన తల్లి, తండ్రి, గురువు చేస్తారు. ఆ తర్వాత తోబుట్టువులు, మిత్రులు, మన జీవితము సరళముగా ప్రసన్నముగా ఆడుతూ పాడుతూ కొనసాగడానికి తోబుట్టువులు, తర్వాత మిత్రులు కూడా ఉపయోగపడతారు. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే స్త్రీకి పురుషుడు, పురుషునకు స్త్రీ సహకరించుకొని ఆ విధమైనటువంటి గృహస్థ ఐశ్వర్యాలకు ఇరువురు ఆధారమవుతారు. అంటే ప్రతి చోట మనకి బంధుమిత్రుల అవసరం ఉంది. కానీ మన జీవనములో చాలా విశేషమైన కృషి చేస్తుంది మాత్రం తల్లి, తండ్రి, గురువు. వీళ్ళ ఉపకారమును మనము వర్ణించలేము. అందుకనే వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు, వారు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు చేయూతనివ్వడం అనేది మన మానవీయ ధర్మం. అంతే. వారు అవయవాలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు, స్వయముగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనప్పుడు మనము తప్పకుండా వారితో మనం దగ్గరగా ఉండి సేవలు చేయడం, మనోధైర్యం ఇవ్వడం, వాళ్ళకి భోజనాదులు ఇవ్వడం, వస్త్రాలను మనం ధరింపజేయడం, స్వయముగా చెయ్యడమా లేదా సేవకుల ద్వారా చేయించడమా
అనేది మన ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. కానీ అనివార్యం. ఎందుకంటే తల్లిదండ్రులు మనకు చాలా ఉపకారం చేస్తారు. కేవలం మన పైన తల్లిదండ్రులు, భార్య, భర్త, బంధుమిత్రులు వీలే ఉన్నారా అంటే కాదు. ప్రకృతి కూడా మనకెంతో ఉపకారం చేస్తుంది. వృక్షములు లేకపోతే మనకు శుద్ధమైన గాలి దొరకదు. నదులు ప్రవహించకపోతే శరీరానికి పుష్టినిచ్చే నీరు దొరకదు. అంటే ఇలా పంచభూతాలు కూడా మనకు విశేషమైన ఉపకారం చేస్తున్నవి. అందుకనే వాటిని రక్షించుకొనుట, వాటి యొక్క వృద్ధికి మనము తోడ్పడుట, ఇదంతా కూడా జీవితంలో ఒక వ్యవహారమే. కానీ నేడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఈ సత్ప్రవర్తనకు విశేషంగా మనకు ఉపకారం చేసిన జడ పదార్థాలకు కానీ చేతన పదార్థాలకు కానీ మన వలన ఎటువంటి హాని కలగకుండా వ్యవహరించుకోవలసిన అవసరం మనకుంది. దాని కొరకే పరమాత్ముడు మనకు బుద్ధిని, మనస్సుని, ఇంద్రియాలను ప్రసాదించాడు. ఎలా మీరు ఒకరికిద్దరికి వంట చేయాల్సి వస్తే ఎవరి సహాయం లేకుండా మీరు చెయ్యగలుగుతారు. ఒక 2 గదులు మీకు శుద్ధి చేయవలసి వచ్చినా పెద్దగా సహాయం అవసరం ఉండదు. కానీ అధిక మోతాదులో చెయ్యాలి అంటే మీకు ఇతరుల సహాయం అవసరం ఉంటుంది. అటులనే జీవుడు మానవ జన్మకొచ్చిన తర్వాత ఇక్కడ అతనికి చాలా కార్యములు ఉంటాయి. స్వయమును తెలుసుకోవడం, లోక కళ్యాణం చెయ్యడం, ఎవరికి రుణపడకుండా ఉండడం. అందుకనే పరమాత్ముడు పశుపక్షాదుల యందు ఉన్నటువంటి బుద్ధి కంటే కూడా మానవ జన్మలో బుద్ధి సామర్థ్యాన్ని కాస్త ఎక్కువే ఇస్తాడు. మీరు ఎంత నీచ స్థానములో జన్మించిన మానవుని తీసుకున్నప్పటికీ కూడా అతని బుద్ధి పశువుల కంటే ఎక్కువ ఉంటుంది. అంటే మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే మనందరికీ బుద్ధి సామర్థ్యము చాలా ఎక్కువ కావాలి. అంటే క్రిమి కీటకాది పశువుల కంటే కూడా ఎక్కువ కావాలి. అటులనే తోటి మానవ సమూహములో ఉన్నటువంటి వారితో పోల్చుకున్నా మనకు వారికంటే కూడా సరి సమానమా లేదా వారికంటే కూడా ఎక్కువ బుద్ధి ఉన్నప్పుడే మనము విశేషంగా ఆలోచించగలుగుతాం. అంటే బుద్ధ్యాది సమస్త ఇంద్రియాలు ఇవన్నీ మనకు ఉపకరణాలే. వాటిని ఉపయోగించుకొని వాటి ద్వారా మనము ఒక గొప్ప విశేషమైన జీవితాన్ని అవలంబించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? బుద్ధిని, సమస్త ఇంద్రియాలను, ఈ మానవ దేహములో ఇమిడి ఉన్న సామర్థ్యాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నామో అది మీరు స్వయముగా గమనించుకోండి. మనమందరము కూడా ఎలా ఉన్నాము అంటే మనందరి జీవితము ఒక స్త్రీ అనుకోకుండా నపుంసక అవయవాలతో ఉన్న పురుషుడితో వివాహం చేసుకుందంట. స్త్రీ ఎవరితో వివాహం చేసుకుంది? నపుంసక అవయవాలతో ఉన్న పురుషుడితో వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి నీవు నన్ను మాతృస్థానానికి ప్రమోషన్ చేయవలసిందే అని
అని ఆ పురుషుణ్ణి ఈ స్త్రీ వేడుకుందట. అప్పుడు ఆ పురుషుడు ఏమంటాడు, మరొక జన్మలో నీ కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తాను అంటాడు. ఈ అంశం విన్నప్పుడు, అంటే నపుంసక పురుషుణ్ణి వివాహం చేసుకుంటే ఈ జన్మలో తల్లి అయ్యే అవకాశము లేదు, మరు జన్మలో కలుస్తామన్న అవకాశం కూడా మనకు ఉండకపోవచ్చు. ఆధ్యాత్మిక మార్గము కూడా అంతే. మనము జడ ప్రకృతి నుండి ఏదైతే పరిణతి చెందుతుందో, ఏదైతే సంయోగముతో ఏర్పడిందో, ఆ జడ ప్రకృతి నుండి మనం పూర్ణ సుఖాన్ని కోరుతాం. ఇప్పుడు ఆ స్త్రీ ఆ పురుషుని అండదండల్లో వివిధ సుఖాలు పడొచ్చు. ఆమె చదువుకొని ముందుకు వెళ్ళొచ్చు, తనంతాను ఒక భార్యగా ఆమె విశేష స్థానాన్ని పొందొచ్చు. అంటే ఆమె ఉనికికి సమాజంలో ఎటువంటి లోపం ఉండదు. అంటే ఆమె ఒక పుణ్య స్త్రీగా సమాజంలో ఉండొచ్చు. ఇప్పుడు మీరందరూ శుక్రవారాలు సుహాసిని స్త్రీ అని పసుపొట్లు ఇచ్చుకుంటారు కదా, ఆమెకు అవన్నీ దొరుకుతాయి. కానీ తల్లి అయ్యే అవకాశం అయితే ఆమెకి లేదు. అటులనే ఈ ప్రకృతి నుంచి మీకు సుఖము దొరకొచ్చు, ఆహ్లాదకరమైన జీవితం ముందుకు వెళ్ళొచ్చు, ఉత్సాహం ఉండొచ్చు, నలుగురిలో మీకు మంచి స్థానము లభించవచ్చు. కానీ నపుంసక పురుషునితో వివాహమాడిన స్త్రీ తల్లి ఎలా కాలేదో, అటులనే జడ వస్తువుతో సంయోగమైనటువంటి ఈ ఆత్మ పూర్ణ సుఖాన్ని కూడా పొందలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎలా ఆ స్త్రీకి అన్య క్షేత్రములో గౌరవము, ప్రతిష్ట, సుఖము ఇతర స్త్రీకి లభించిన లబ్ధి ఆమెకు లభించవచ్చు, కానీ అమ్మ స్థానము దొరకదు. అటులనే ఈ ప్రకృతి పరమైనటువంటి పదార్థాల వల్ల జీవుడు సంయోగమైనప్పుడు అతనికి సుఖం లభిస్తుందేమో. మీరు నీటిలో స్నానం చేసినప్పుడు, ఇష్టమిత్రులతో విహారయాత్ర చేస్తున్నప్పుడు, తోబుట్టువుల యొక్క గుణకర్మ స్వభావాలు కలిసి వాళ్ళతో కొన్ని గంటలు ముచ్చటలాడినప్పుడు, అలా చుట్టుపక్కల మిత్రులు ఉన్నప్పుడు ఆహ్లాదకరమైన జీవితం ఉంటుంది, లభించవచ్చు. కానీ మాతృత్వములో ఉన్న ఆనందము ఆ స్త్రీకి ఎలా అనుభవం లేదో, ఆమె ఆ విశేష సుఖానికి ఆమె ఎలా దూరంగా ఉంటుందో, అటులనే ఆత్మ విశేషమైన సుఖమును, విశేషమైన ఆనందమును కూడా ప్రకృతి నుండి పొందలేదు. ఎలా ఒక తల్లి అయిన స్త్రీని తీసుకోండి, తల్లి కాని స్త్రీని తీసుకోండి, ఇరువురు సుందరమైన వస్త్రాలతో, ఆభరణాలతో, భవంతులతో, విహారయాత్రల్లో ధన సుఖాలను ఇరువురు అనుభవిస్తున్నారు. కానీ అక్కడ ఒక విశేషమైనటువంటి భాగ్యం ఉందే, సంతానము. అది ఈమెకు ఎప్పటికైనా కొరతనే. అటులనే జీవాత్మ కూడా పశువాది క్రిమికీటకాది యోనుల కంటే మానవ జన్మకు వచ్చినప్పుడు, మానవ జన్మలో ప్రకృత్యాది పదార్థాలతో, ఇష్టమిత్రులతో జీవనం సాగుతూ ఉన్నప్పుడు పూర్వ యోనిలో ఉన్నటువంటి దారిద్ర దుఃఖ రూప స్థితి కంటే మానవ జన్మ ఎత్తినప్పుడు ప్రకృతి రూప ఐశ్వర్యాలతో జీవాత్మ
తనని తాను సుఖపడుతున్నాను అనే భావన కలగొచ్చు, కానీ అది పూర్ణ సుఖము కాదు. అది క్రిమికీటకాదుల యందు పశ్వాదుల యందు బంధింపబడి ఉన్నప్పుడు ఆ దుర్భర స్థితి యొక్క సంస్కారము స్మృతి ఆత్మలో ఉంది, అంటే మనస్సులో ఉంది. ఇప్పుడు ఆమె స్థితి కాస్త మెరుగుపడింది, ఆ జీవాత్మ యొక్క స్థితి. అందుకనే ఆ స్మృతిలో ఆ పూర్వజన్మ క్రిమికీటకాది పశుయోనుల యందు ఉన్న స్థితి కంటే వర్తమాన స్థితిని ఆమె అనుభవిస్తున్నప్పుడు, అంటే ఆ జీవాత్మ అనుభవిస్తున్నప్పుడు, ఓహో ఇంత సుఖం ఉందా అని ఆ సుఖం వెనుక పరిగెడుతుంది జీవుడు. కానీ అది పూర్ణ సుఖము కాదు, నిన్న లభించిన సుఖము కాదు. మీరు ఉదాహరణకి చూడండి, ఇంట్లో మీరు ఇష్టమైన పిండి వంటకాలు చేసుకున్నారు, చాలా శ్రమించారు, రుచికరంగా అయినవి, అందరూ తింటారు కదా అని కాస్త మోతాదు ఎక్కువ చేశారు. మీరు గమనించుకోండి, మీరు ఎంత మోతాదు చేశారో అన్నింటిలో అదే రుచి ఉంది. ముందు తయారైన పదార్థములో ఒక రుచి, ఇప్పుడు ఈ రోజు ఉన్న దాంట్లో ఒక రుచి కాదు, అన్ని ఒకే రుచితో ఉన్నారు. కానీ అనుకోకుండా మీరు ఇంట్లో అందరు తినేస్తారేమో అని ఎక్కువ చేశారు, వాళ్ళెవ్వరు దాన్ని ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఇంత శ్రమతో తయారు చేసిన పదార్థాన్ని మీరు పంచడానికి ఇష్టపడరు. అలాని తింటే శరీరములో జీర్ణం అవుతుందా లేదా అన్న భయం కూడా మీలో ఉంటుంది. ఎంత ద్వంద్వంలో పడిపోయామో చూడండి. మనని మనం మనసు ఒప్పుకొని ఆ పదార్థాలు వేస్ట్ చేయడం కంటే పంచేద్దామన్న భావన వేరు. కానీ ఆలోచించుకోండి, అంత శ్రమించి ఇష్టముతో చేసిన పదార్థాలను అందరూ తృప్తిగా తిని మిగిలించకుండా ఉంటే కలిగిన ఆనందానికి ఎక్కువైపోయి తినలేము, తింటే మన ఆరోగ్యం ఏమైపోతుందన్న భయముతో మీరు సేవకులకు పంచుతున్నప్పుడు స్థితి ఎందుకు ఇంత హెచ్చు తగ్గులుగా ఉంది? పదార్థములో అయితే అదే గుణం ఉంది, ఎందుకు భయపడుతున్నా? ఎందుకు అయిష్టత ఉంది? అరే ఎందుకు నేను ఇంత శ్రమ చేశాను, ఇంత ఇంత ఖర్చు పెట్టాను, ఇంత దీని వెనుక బుద్ధిని ఉపయోగించాను. మీరు చేస్తున్నప్పుడు ఉన్న ఆనందము, మీరు మీ అనుకున్న వ్యక్తులకు పెట్టినప్పుడు ఉన్న ఆనందము, అది సమాప్తము కానప్పుడు ఉన్న స్థితిని పోల్చుకోండి. అంటే ప్రకృతి పూర్ణ సుఖాన్ని ఇవ్వలేదు, కానీ జీవుడు జ్ఞాని అయినప్పుడు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జీవుడు ప్రకృతి పరమైనటువంటి ఐశ్వర్యాలను అనుభవిస్తున్నప్పుడు, అది యశస్సు రూపంలో కానివ్వండి, సుసంతానాది యొక్క వృద్ధి రూపంలో కానివ్వండి, సువర్ణాది ధాతువులు కానివ్వండి, ఇష్టమిత్రుల యొక్క సమ్మేళనము కానివ్వండి, వీటి వలన జీవుడు తనని తాను ఎప్పుడు కూడా వేరుగా ఉండే ప్రయత్నం చెయ్యడు. ఈ సుఖాలన్నీ కూడా దుఃఖ రూపములోకి మారినప్పుడే అప్పుడు మనకు అర్థమవుతుంది. లోకములో మీరు చూడండి, తల్లిదండ్రులు ఒక చోట, మరొక చోట పిల్లలు, ఇంకో చోట ఇష్టమిత్రులు, వీళ్ళందరి యొక్క జీవన విధానం చూసుకుంటే కైన్ లాగా ఉంది. ఒకసారి సుఖం, మరొకసారి దుఃఖం.
అందుకే ఋషులు అంటారు, నీలో పూర్వజన్మ వాసన రూప స్మృతుల వలన నువ్వు ప్రకృతితో సంయోగమై ఈ ప్రకృతి నుండి వచ్చే సుఖాన్ని నువ్వు సుఖం అనుకుంటున్నావు. ఈ సుఖమును మళ్ళీ 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 అనుభవించడానికి నువ్వు ఏదైతే వ్యవహారము చేస్తున్నావో ఆ వ్యవహారమే ధర్మబద్ధముగా ఉన్నా సరే అధర్మబద్ధముగా ఉన్నా సరే దేహాది బంధనానికి కారణమవుతుంది అన్నాడు. అందుకనే మనము జ్ఞానము లేకుండా సరి అయినటువంటి యథార్థమైన విశేష అవగాహన లేకుండా ఆధ్యాత్మిక మార్గములో పురోగతి సాధించలేము. ఆధ్యాత్మిక మార్గములో విశేష స్థితిని మనం పొందాలి అంటే తప్పకుండా మనకు పరమాత్ముని యొక్క స్వరూపము, ఆత్మ సామర్థ్యము, ప్రకృతి వైపరీత్యాలు, ఈ మూడు పదార్థాల యొక్క జ్ఞానము విశేషముగా తెలుసుకోకపోతే మనం ఆధ్యాత్మిక మార్గములో విజయము సాధించము. అందుకే తస్య హేతుర్ అవిద్య అంటాడు. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటాము, చాలాసార్లు మనందరిలో ఒక ఆవేదన వస్తుంది, అబ్బా నాకు మరు జన్మంటూ ఉంటే నేను ఇక పెళ్ళే చేసుకోను, జన్మతోనే ఆధ్యాత్మికంగా నేను వెళ్ళిపోతాను అని మనకు ఉత్సాహం అనబడుతూ ఉంటుంది. తప్పు కాదు, ఆ సంస్కారాలు ఆత్మలో ఉండాల్సిందే. అంటే వర్తమానములో మాత్రం నాకు భవిష్యత్తులో మళ్ళీ జన్మ లభిస్తే ఆధ్యాత్మికంగానే ఎదుగుతాను, ఈ పెండ్లి పిటాకులు వద్దు అంటున్నారు. మరి వర్తమానములో 10 రోజులు బ్రతుకుతామా, 10 ఏండ్లు బ్రతుకుతామా, 20 ఏండ్లు బ్రతుకుతామా, కానీ బ్రతుకుతున్నాము కదా, భవిష్యత్తులోకి వెళ్తున్నాము కదా, రేపు అనేది మనతో ఉంది కదా, సాయంత్రం అనేది మనతో ఉంది, కొన్ని గంటలు మనతో ఉన్నవి. మరి ఈ భవిష్యత్తులో మీరు సంకల్పించుకున్న ఈ ఆత్మ కళ్యాణ సంకల్పాన్ని వర్తమానంలో ఎందుకు దాన్ని మీరు నిరూపించుకోలేకపోతున్నారు? నేను మరు జన్మంటూ ఉంటే వేదమే చదువుతా, మరు జన్మంటూ ఉంటే సంస్కృతమే నేర్చుకుంటా, మరు జన్మంటూ ఉంటే వివాహమే చేసుకోను అంటే వీటి వెనుక ఏమిటి? వర్తమానములో ఇంద్రియాలను జయించి కాస్త శ్రమ చేసి ఇప్పుడున్న ఆయువునే మనము సరిదిద్దుకోలేనప్పుడు, ఇప్పుడు మనకు లభించిన ఈ శుద్ధ జ్ఞానమును అవకాశముగా ఉపయోగించుకోనప్పుడు మరు జన్మలో ఇవి వికసింపబడతాయని ఎలా అనుకుంటున్నాం మనం? అందుకే ఇది అవిద్య అన్నాడు. మీరు చాలాసార్లు గమనించుకోండి, మన దగ్గర అనేక ఆభరణాలు ఉంటాయి, చిన్నవి పెద్దవి, పెద్దవి చిన్నవి. ఒక్కొక్కసారి చిన్న చిన్న కమ్మలన్నీ కూడా ఆ డబ్బాలోనే ఉంటవి, కానీ మనకు అగ్గుపడవు. ఉన్నాయా అంటే ఉన్నవి, కానీ ఎంత ప్రయత్నం చేస్తాం మనం, ఒక బెడ్షీట్ మీద పోసుకొని వెతకడానికి కూడా ప్రయత్నం చేస్తాం, కానీ ఒకటి దొరికితే ఇంకోటి దొరకదు. అవి దొంగలింపబడ్డాయా అంటే కాదు, అవి అందులోనే ఉన్నాయంటే ఉన్నవి. చాలా అలసిపోతాం. తర్వాత ఇంకెవరో వచ్చి ఏం వెతుకుతున్నావు అంటే, ఇలా ఈ దిమ్మ కనబడతలేదు, ఈ కమ్మ అగుపడతలేదు, కొంచెం సహాయం చేస్తావా అంటే, అప్పుడు ఒక ఇద్దరు తోడైనప్పుడు అదే దీని కిందనే ఉంది, లాకెట్ కింద, అయ్యో అనుకుంటా.
అలాగే మనము ఏదైతే ఆత్మదర్శనం చేసుకోవాలనుకున్నామో, భగవత్ స్వరూపం తెలుసుకోవాలనుకున్నామో, దాని కొరకు మన బుద్ధిని మనము శుద్ధముగా పెట్టాలనుకుంటున్నామో, ఆ ప్రయత్నం రెండవ జన్మకి మనము తీసుకెళ్ళకూడదు. అది ఈ జన్మలోనే జరగాలి. ఆ శుద్ధము ఎక్కువైపోతే, ఎలా ఆభరణం పెద్దగా ఉంటే ఇతరుల సహాయము తీసుకోకుండానే మనకు కనబడుతుందో, అలాగే మన ఇంద్రియాలను మనము ఈ జన్మలోనే ఇప్పుడే వీలైనంత వరకు వాటిలో ఉన్న అవిద్యను, భ్రాంతి జ్ఞానాన్ని, జడత్వమును తొలగించుకుంటే, ఎక్కువ తొలగిపోయి ఉంటే మరు జన్మలో మనకు సహజముగానే ఈ స్థితి లభిస్తుంది. కానీ ఇక్కడ కొంచెమే ప్రయత్నం చేశాము, వెళ్ళిపోయాము అంటే, ఆ శిల ఎలా ఒక నగ కింద దాగి ఉంటదో అలాగే ఆ కోరిక అక్కడ దాగి ఉంటది. అది అప్పుడు దొరుకుతుందా, ఆ జన్మకు అది మొలకెత్తుతుందా, ఇంకా కొన్ని జన్మలకి మొలకెత్తుతుందా అనేది మనం ఎవరము చెప్పలేము. ఎలా చిన్న వస్తువు పెద్ద వస్తువు కింద కనబడకుండా పోతే వెతికినప్పుడు ఆ రోజు దొరుకుతుందా, రెండవ రోజు దొరుకుతుందా, మళ్ళీ మనం మర్చిపోయి మళ్ళీ 6 నెలలకు తీస్తామా అనేది ఎలా ఆ చిన్న వస్తువు అగుపడకుండా ఉంటదో, అటులనే మనం ఇప్పుడు సంకల్పించుకున్న పురుషార్థమును తీవ్ర ప్రయత్నము చెయ్యకపోతే ఈ సంకల్పం అనే దిమ్మ కూడా, శిల కూడా పెద్ద ఆభరణము ముందు, అనగా ప్రాపంచిక విషయ వాసనల ముందు మొలకెత్తకుండానే ఉంటది. అందుకనే వీలైనంత వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు గృహస్థ కర్తవ్యాలు ప్రధానముగా లేవిక అయిపోయినవి. శరీర ధర్మాన్ని ప్రధానముగా పెట్టుకోండి, ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిందే. దానితో పాటు బుద్ధిని, మనస్సుని, చిత్తమును అజ్ఞానముతో లేకుండా, జడత్వముతో లేకుండా, అప్రకాశముతో లేకుండా గమనించుకోగలిగినప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. లేకపోతే ఒక నపుంసకుని యొక్క భార్య యొక్క కోరిక ఈ జన్మకు తీరదు, నెక్స్ట్ జన్మకి అతనే భర్తగా వస్తాడు, అప్పుడు అతనే పురుషుడుగా జన్మిస్తాడు అనేది ఎలా అసంభవమో, అటులనే ఆత్మ కూడా ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించాలి అంటే అసంభవమే. అందుకే అసంభవముతో కూడుకున్న బలహీనపు కోరికల్ని మనం దూరం చేసుకొని ఇప్పుడే సంభవం చేసుకోవాలి అని సూత్రకారుడు చెప్తున్నాడు. సమస్త జీవన ప్రకృతిపరమైనటువంటి, ప్రకృతిని శాశ్వతమైన సుఖం అనుకుంటున్నాం, జీవుడు అందులోనే మునిగి తేలుతున్నాడు అంటే దానికి ప్రధాన కారణము అవిద్యనే. ఈ అవిద్య వలననే వివిధ యోనుల యందు, వివిధ పరిస్థితుల యందు ఎదుర్కొంటున్నాడు, ఇరుక్కుపోతున్నాడు, దుఃఖం అనుభవిస్తున్నాడు. ఈ ప్రకృతి క్రిమికీటకాది సమయములో ఉన్న దానికంటే ఇప్పుడు కాస్త సౌకర్యంగా ఉంది గనక సుఖం అనుకుంటున్నాం. నిజంగా ప్రకృతి పూర్ణ సుఖాన్ని ఇవ్వదు. ఆత్మకు పూర్ణ సుఖము పరమాత్మని ద్వారానే లభిస్తుంది. ఆ పరమాత్మని పొందాలి అంటే ఆత్మ బుద్ధి సంయోగము అనగా జడ పదార్థ సంయోగమును వదిలి దీనితో వియోగము చెంది ఆత్మ ద్వారా పరమాత్మనితో సంయోగమైనప్పుడే ఆ కార్యం నెరవేరుతుంది. అప్పుడు ఆత్మకి బుద్ధి జడమని అర్థమవుతుంది. అంతవరకు బుద్ధి జడం 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 అంటాం, కానీ మనం అంతర్గత సాధన చెయ్యకపోతే బుద్ధి ఎలా భ్రమిస్తుంది, అది ఎలా మూవ్ అవుతుందో మనకు తెలియదు. అందుకనే శాస్త్ర జ్ఞానాన్ని విన్న తర్వాత మనం లోపల యాత్ర చేసి
మన స్థితిని జాగ్రత్తగా గమనించుకోవాలి, అవిద్యను తొలగించుకోవాలి అని ఋషి చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.